అండి, అందరూ బాగున్నారా? నేనైతే నాన్ వెజ్ తినట్లేదు కదా. పైగా ఈ మధ్య వెజ్ బిర్యానీస్ కూడా బయట నుంచి తెచ్చుకోవట్లేదు. ఎందుకు ఏమో సడన్ గా ఆపేసాము. అప్పుడు మా నాన్నకి పంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బయట ఫుడ్ తగ్గించాము ఈ బిర్యానీలు అవి. పైగా వెజ్ బిర్యానీ కూడా బాగుండట్లేదు అనేసి తెప్పించుకోవట్లే. కానీ ఇన్నాటికి మళ్ళీ నేను వెజ్ బిర్యానీ తెప్పించుకున్నా. నేను మా నాన్నలు ఏం చేశారు, రీసెంట్ గా 2 సార్లు చికెన్ 65 చిల్లీ చికెన్ తెచ్చుకొని తిన్నారు. నేను తినట్లేదు. సో ఈరోజు నేనే అడిగా మా నాన్న వెజ్ బిర్యానీ తీసుకురా నాన్న అని. దాంట్లో ఉంటుంది కదా ఐటమ్స్, పన్నీర్ బిర్యానీ, ఇంకా కాజు బిర్యానీ ఇలా. కానీ నేనేమడిగానే స్పెషల్ వెజ్ బిర్యానీ తెమ్మన్నాను. 240 రూపాయలు అనమాట. రెస్టారెంట్ బిఎంకే గ్రాండ్ రెస్టారెంట్ కొత్తూరు. సో అక్కడ తెచ్చాడు. ఏమేమి వచ్చాయి చూద్దాము. గోంగూర, ఇదేంటో సాంబార్ లాగా ఉంది, ఆనియన్స్ అండ్ రైతా ఇచ్చేసారు. ఇది కర్రీ, ఇది వచ్చేసి రైస్ అనమాట. సో ఫస్ట్ మనము కర్రీ ఓపెన్ చేద్దాం. ఇది కర్రీ, స్పెషల్ బిర్యానీ, స్పెషల్ వెజ్ బిర్యానీ అనమాట. చూడు కర్రీ. వేడి వేడిగా ఉంది. ఇంట్లో కర్రీ ఎలా ఉంటుందో చూడాలి. అంటే చూద్దాం, అన్ని వెజ్ ఫ్లేవర్లో ట్రై చేయాలి కదా, వెజ్లో అన్ని ఫ్లేవర్స్. నెక్స్ట్ రైస్. మన రెడీగా ఉన్నాడు యుద్ధానికి సిద్ధమని. ఎందుకంటే ఆకులు మా నాన్నకి ఫస్ట్ మా నాన్నకి తెప్పించుకోవాలి. రైస్ చూడండి, అనిపిస్తుందా? అర్థం వస్తుంది, షాడో ఫ్లాష్ అండి. ఇది రైస్, ప్లెయిన్ రైస్ లాగా ఉంది, బగారా రైస్ టైప్ లో ఉందన్నమాట. ఇందులో ఏమేమి వచ్చాయంటే రైస్, కర్రీ ఇచ్చారు. కర్రీలో బీన్స్, పనీరు ఇంకా ఉన్నాయి. తినేటప్పుడు అర్థమైంది రైతా, పెరుగు చట్నీ, అదే రైతా, గోంగూర, ఏదో షార్వా ఇచ్చారు. ఫస్ట్ అయితే నేను మా నాన్నకు వడ్డిస్తాను. రామా, గోంగూర, ఆనియన్స్ మా నాన్న పెద్ద తిండు, అండ్ కర్రీ వేస్తున్నా. చూసారా కర్రీ? ఏంటి నాకు స్పెషల్ ట్రై చేయాలనిపించింది, అంటే ఎస్పీ పలావ్ లాగా. చూసారు కదా, రైస్ కూడా ప్లెయిన్ గా అనిపిస్తుంది, మసాలా పెద్దగా తక్కువ ఉన్నట్టుంది. అంటే మనకంతా కూడా కర్రీలోనే ఉండేటట్టుంది. ఇటు కూర్చున్నానా? చూసారు కదా, చూస్తుంటే ఎమ్మీగా నోరు ఊరుతుంది. సో చాలా బాగుంటుంది, టేస్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే మా నాన్నకు వడ్డించాను, ఎందుకంటే మా నాన్నకు షుగర్ ఉంది, ఆకలి వేస్తుంది కాబట్టి తింటున్నాడు. మా అమ్మకు కూడా వడ్డించేసిన తర్వాత, నాన్న టేస్ట్ ఎలా ఉంది నాన్న? నేనే కదా చెప్పింది తమ్మని. చాలా బాగుంది. మా నీకు ఎలా అనిపించింది? బాగుంది. అన్ని అంటే బీన్స్, పన్నీరు, జీడిపప్పు ఇంకా చాలా వేసాడు, అందుకే టేస్ట్ బాగుంది కూర. అమ్మ నాన్నకు పెట్టేశాను కదా, ఇంకా నాకు కూడా వడ్డించుకున్నాను. కర్రీ, ఆనియన్, లెమన్, ఇంకా గోంగూర, రైస్ అయితే పెట్టేసుకున్నాను. లెమన్ అయితే మనం యూస్ చేయంలేండి. ఆనియన్ మాత్రం ఖచ్చితంగా బిర్యానీలోకి నంచుకుని తింటాను. గోంగూర ఇంకా ఈ దాల్చారు, ఈ పెరుగు చట్నీ కట్టినప్పుడు చాలా తక్కువ కట్టారు, ఎలా సరిపోయిద్ది అని అనుకున్నాము. కర్రీ మాత్రం ఆ రైస్కి తగ్గట్టుగా చాలా ఎక్కువ అనిపించింది. గోంగూర టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. అండ్ దాల్చారు కూడా బాగుంది. ఇంకా కర్రీ విషయాన్ని చెప్పనవసరంలా. కర్రీలో మనకి ఇదేంటంటే స్పెషల్ వెజ్ బిర్యానీ కదా, మనకి స్పెషల్ చికెన్ బిర్యానీ తెస్తారు కదా అంతకుముందు మా నాన్న, దాంట్లో ఇలానే రైస్ వచ్చేసి ఇదంతా చికెన్ కర్రీ టైప్లో వస్తుంది. నేను ఇంకా ఇప్పుడు నాన్ వెజ్ తినట్లేదు కదా, కానీ ఆ ఫీలింగ్ రావాలి అనేసి ఈ వెజ్ బిర్యానీ, ఈ బిర్యానీలు తింటూ ఉంటాము. మనిషికి కొంచెం కష్టం కదా ఒక్కసారిగా అన్నీ మానుకోవడం. ఇంకా ఈ వెజ్ కర్రీ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ముగ్గురికి నచ్చింది కర్రీ కానీ అసలు రైస్ కానీ వంక పెట్టడానికి లేదనమాట. దీంట్లో ఏమేమి వేశారు కర్రీలో అంటే కాజు, ఇంకా మష్రూమ్, పనీరు, క్యారెట్, బీన్స్ మొత్తం కూడా. నాకైతే పనీర్ రాలేదు, మా అమ్మ నాన్నకు వచ్చింది. సో నిజం చెప్పాలంటే నాకైతే 100కి 99.999 మార్క్స్ వేసేస్తాను నేనైతే, అంత బాగుందన్నమాట. మేము ఊర్లో రెస్టారెంట్స్కి వెళ్ళి తినమండి, ఎందుకంటే బయటకు వెళ్ళి తిన్నామనుకోండి ఫుడ్ వేస్ట్ అయిపోయిద్ది. అదే ఇంటికి తెచ్చుకుందంటే మనీ సేవ్ అయ్యిద్ది. మేము తిరుపతి, శ్రీశైలం అలా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కే తీసుకెళ్తారు మా నాన్న. సో నాకు మెనూ కార్డులో ఏముంటాయో తెలియదు. మొన్న మా నాన్న వీడియో తీసినప్పుడు చూసా, ఓ వెజ్లో ఇన్ని రకాలు ఉన్నాయా అనేసి స్పెషల్ వెజ్ బిర్యానీ తెమ్మని చెప్పాను. దానికి తగ్గట్టుగా టేస్ట్ బాగుంది. మా నాన్న ఎప్పుడు వెజ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ టైప్లో తెస్తారు, అదంతా అనిపించట్లేదు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. కొత్తూరులో బిఎంకే గ్రాండ్ రెస్టారెంట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.